గారు ఇప్పుడు ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు ఏమైనా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర ఏదైతే పార్టీలు ఉన్నాయో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును మాత్రం కేవలం ఉపయోగించుకుంటున్నాయి అంటే ఒక ఫ్యాషన్గా మారిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? జరుగుతున్న చర్చ రాజ్యసభలో రాజ్యాంగాన్ని గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి జరుగుతుంది. ఆ సందర్భంగా రాజ్యాంగం ఎవరు రాశారు, రాజ్యాంగ నిర్మాత ఎవరు అనేది సహజంగా చర్చ వస్తుంది. ఆ రకంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క పరిరక్షణ చర్చ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు నిజంగా ఇప్పుడు బీజేపీ సోదరుడు చెప్తున్నాడు, మాకు చాలా అమితమైనటువంటి గౌరవం మాకు అంబేద్కర్ మీద, మేము అంబేద్కర్ను గౌరవిస్తాం తప్ప అంబేద్కర్ గురించి ఎప్పుడు విమర్శించామని. మంచిదే, కానీ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో మీరేం చేశారు అంటే అమిత్ షా గారు ఏం చేశారు, ప్రజలందరినీ గురించి మాట్లాడలే ఆయన. కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్, అరే అంబేద్కర్ 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 ఏమై అంబేద్కర్ గురించి మీరు దేవుడిని తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుంది అన్నాడు, లేదా స్వర్గానికి పోతారు అన్నాడు. అంటే ఏమిటి, అంబేద్కర్ను గురించి మీరు అతిగా మాట్లాడుతున్నారు అని అపహాస్యం చేయడం, అవహేళన చేయడం తప్ప ఇంకోటి కాదు. అంబేద్కర్ పాత్రను గురించి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గురించి అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడడం అనేటువంటి, ఇప్పుడు మిగతా వాళ్ళకు ఇది ఎందుకు మాట్లాడడం ఏమిటి, నాకైతే చాలా క్లారిటీ ఉందండి. బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడము, అంబేద్కర్ని అపహాస్యం చేయడం అనేది చిత్రమైన విషయం కాదు, ఇది సహజమైంది. ఎందుకంటే బీజేపీ వారి మాతృక ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదు, గుర్తించలేదు. జాతీయ జెండాను కూడా వాళ్ళు గుర్తించలేదు. జాతీయోద్యమంలో వాళ్ళకు పాత్ర లేదు. అంబేద్కర్ మీద వాళ్ళకు సదభిప్రాయము లేదు. మనువాదాన్ని, వర్ణ వ్యవస్థను బలపరిచేటువంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎవరైనా దళితుల గురించి, దళితుల యొక్క హక్కుల గురించి పోరాడే వాళ్ళ మీద ఏం అభిప్రాయం ఉంటుందండి? కసి ఉంటుంది. ఆ కసినే అంబేద్కర్ మీద ఉంది వాళ్ళకు. కాబట్టి జరిగింది అపచారము, అవహేళన అంబేద్కర్ గురించి మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని గురించి, దళితుల హక్కుల్ని గురించి, అట్లా ఉండే ప్రజలకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని గురించి, రిజర్వేషన్ల గురించి, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ద్వేషం మనకు కనపడుతుంది. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైట్ సార్, ఈ విషయంపై డాక్టర్ నరేష్ గారు ఇప్పుడు మీరేమంటారండి? ఇప్పుడు ఎప్పుడైతే మనం గఫూర్ గారు చెప్పిన మాటలకు మీరు అలాగే